బ్రో బెల్లంకొండ సాయి శ్రీనివాసరావు గారి కొత్త సినిమా టైసన్ నాయుడు గ్లిమ్స్ వచ్చింది, ఎలా ఉందన్న? చాలా బాగుందన్న. రాడ్డే మడత పెట్టాలని రాడ్డు కట్టబెట్టుకొని దిగుతాడు, మామూలుగా ఉండదు. దాంట్లో బాగా బలిసిన ఒక దున్నపోతు మన మీదకి రంకిలు వేసుకుంటూ వస్తుంది సార్ అని డైలాగ్ ఒకటి ఉంటుంది. అది మాత్రం అయిపో ఆయన బర్త్డేకి నెంబర్ 1గా గిఫ్ట్ ఇచ్చారు ఆయనకి. మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆయన తీసుకునే కాన్సెప్ట్ ఎలా ఉంటాయి అంటే జనాలు కరెక్ట్గా మడత పెట్టే కాన్సెప్ట్ ఉంటాయి, కానీ జనాలు పెద్దగా ఆదరించరు కదా. ఆదరించరు. కానీ కష్టపడతారు సినిమాకి ఆయన. కొన్ని క్యారెక్టర్లు చూసుకుంటూ ఒక ఏపు నుంచి ఏమో విలన్ క్యారెక్టర్ కనబడుతుంది, ఒక ఏపు నుంచి ఉంటే పోలీస్ క్యారెక్టర్ కనబడుతుంది, ఒక ఏపు నుంచి చూస్తుంటేనేమో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ కనబడుతుంది. 3 రోళ్ళు కనపడినాయి దాంట్లో. అసలు అందులో పోలీసా అర్థం కావట్లా, ఫ్రెండా అర్థం కావట్లా, రౌడీయా అర్థం కాకుండా. కానీ నెంబర్ 1గా ఎలివేషన్ మాత్రం సంపేశాడు. బాగా కష్టపడ్డాడు ఈ సినిమా. లాస్ట్ షాట్ ఎలా ఉందా? ఇనప వస్తువులు తీసుకుని అదే అంటున్నా, రాడ్డే మడత పెట్టాలని ఒక రాడ్డే పట్టుకుంటాం గొప్ప అంటే ఇంత కట్ట తీసి దెంగుతాడు. అది మాత్రం హైలైట్గా ఉంది. భీమలా నాయక్ డైరెక్ట్ చేస్తున్నారు కదా, ఎలా అందుకే అలా చేశాడు. అందుకే ఆ రేంజ్లో చూపించాడు హీరోని. లేకపోతే వేరే డైరెక్టర్ అయితే చూపించేవాడు కాదు. ఈసారి కంపల్సరీ హిట్ కొడతాడు. కంపల్సరీ కొడతాడన్న. ఆయన బర్త్డేకి గుర్తుండిపోద్ది కూడా.